కాయలు కూడా చూడండి ఎంత బాగున్నాయో, రెడీ అయిపోయినాయి అనమాట. ఎంత బాగున్నాయో చూసారా కాయలు. ఆ దుంప నుంచి వచ్చిందే, సైజ్ అయితే తగ్గలేదు. ఫస్ట్ టైం కదా ఇలా బాగా వచ్చినాయి, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. కానీ చాలా పెద్దగా అవుతాయండి. ఇక్కడ ఎగ్ ప్లాంట్ అంటారు, గుండ్రపు విత్తనం, మంచి విత్తనం అసలు ఇది. హలో అండి, ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ఇంకా ఇది హార్వెస్ట్ నెంబర్ 8 అండి ఈ సీజన్కి. బీన్స్ కోసేసరికి ప్రతిసారి లేట్ అయిపోతుంది, అందుకని ముందుగా ఈ క్లైంబింగ్ బీన్స్ హార్వెస్ట్తో స్టార్ట్ చేస్తున్నాము. ఈ బీన్స్ అయితే చాలా బాగుందండి కర్రీ. ఇంకా టమాటా వేసి వండుకున్నా లేకపోతే ఫ్రై చేసినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అదిగాక మన గార్డెన్ కదా, ఇంకా ఆర్గానిక్గా పండించాము, ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసి 2-3 రోజుల్లో వండేసుకుంటాము కర్రీ. అన్నీ ఒకే రోజు ఉండం కదా, చాలా రకాల కూరగాయలు ఉంటున్నాయి. ఎన్ని వస్తున్నాయో చూడండి అసలు, గుప్పిడి అనమాట. ఒక్కొక్క గుత్తిలో ఎన్ని కాయలు ఉంటున్నాయో అన్ని కాయలు ఉంటున్నాయి. ఈ వారం కోస్తున్నాము, నెక్స్ట్ వీక్ కల్లా మళ్ళీ రెడీ అయిపోతున్నాయి. కాకపోతే మధ్యలో కొన్ని రోజుల తర్వాత గ్యాప్ వస్తుంది. ఆ పూతంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త పువ్వు రావాలంటే టైం పడుతుంది. చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయో, మొత్తం 4-5 పెట్టినట్టున్నాము. ఆ గిన్నె నిండిపోయింది. 1-2 కిలోలు ఉంటాయేమో. చాలా బాగా కాస్తున్నాయి బీన్స్ అయితే మాత్రం. మేము మా ఇంట్లో వాడుకుని కాక ఇంకిద్దరు ముగ్గురికి అయితే షేర్ చేస్తున్నాము. ఇది 3 నెలల కిందట వీడియో అండి. ఈ చెట్టు అయితే గుర్తుంది కదా, లాస్ట్ ఇయర్ దుంప ఇక్కడ తీసుకొచ్చి పెట్టాము, ఇలా పాకింది అనమాట. అప్పుడు అలా ఉంది, అది చూపిస్తున్నా. ఇప్పుడు అది ఇంత గుబురిగా తయారైపోయింది. కాయలు కూడా చూడండి ఎంత బాగున్నాయో, రెడీ అయిపోయినాయి అనమాట. ఎంత బాగున్నాయో చూసారా కాయలు. ఆ దుంప నుంచి వచ్చిందే, సైజ్ అయితే తగ్గలేదు. కాకపోతే ముందు వర్షం పడేసరికి కొద్దిగా పూత రాలిపోయింది, అందుకని స్లో అయింది. కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట కోస్తున్నాము. ఎంత బాగుందో చూడండి. 4-5 కాయలు కోస్తే కనుక మనకి కూర అయితే అయిపోతుంది ఇంట్లో. అంటే ఇద్దరికైతే సరిపోతుంది 4-5 కాయలతో, అంత పెద్దవి. ఒక కాయని 4-5 ముక్కలు అయితే కట్ చేయొచ్చు. ఎంత గుబురుగా తయారైందో చూడండి, బలంగా తయారైపోయింది. మొత్తం మనం వేసిన ఫెన్స్ అంతా మొత్తం బాగేసింది. ఇదిగోండి ఇక్కడ కూడా మనం లాస్ట్ ఇయర్ పెట్టిన దుంపల నుంచే వచ్చింది. ఇంకా నేను ఇక్కడైతే పందిరి కూడా వేయలేదు. ఇదిగోండి చూడండి, పాత వీడియో ఇది. ఆ దుంప నుంచి ఇంకా ఇది వచ్చిందనమాట. పాత వీడియో మీకు చూపిద్దామని ప్రజెంట్ ఇలా ఉంది. అది అంత గుబురుగా తయారైపోయింది. నేనైతే పందిరి కానీ ఏమీ వేయలేదు. 2-3 కాయలు అయితే రెడీ అయినాయి, కానీ చెట్టు అంతా పోతుంది. ఆ పువ్వు కలర్ కూడా డిఫరెన్స్ అండి, ఆరెంజ్ కలర్లో. మామూలుగా వేరే క్లైంబింగ్ బీన్స్ అవన్నీ వైట్ కలర్లో ఉంటాయి. ఈ చిక్కుడుది మాత్రం రాక్షస్ చిక్కుడు. ఇది మాత్రం కొంచెం ఆరెంజ్ కలర్, రెడ్ కలరు. ఇక్కడ కూడా 2-3 కాయలు ఉన్నాయి తయారయ్యి. సో ఫస్ట్ టైం కదా ఇన్ని వచ్చినాయి. ఇంకా రేపటి నుంచి ఎక్కువ వస్తాయి, క్లైంబింగ్ బీన్స్ తగ్గిపోతాయి. ఇవి వచ్చిన తర్వాత ఇక అవి తగ్గుతాయి. ఇంకా పచ్చిమిర్చి కూడా రెడీ అయినాయండి, 1-2 ఉన్నాయి. ఇప్పుడే మొదలైనవి కానీ ఎక్కువైతే ఏం కనపడతలా. ఈ మన పచ్చిమిరకాయ లాంటివి అండి, ఎక్కువ కారం అయితే అంత ఎక్కువ అనిపించలేదు. ఆస్ట్రేలియాలో అయితే మాత్రం ఘాటు చాలా ఎక్కువ ఉంటుంది. కొంచెం పెద్ద అయినాకే కోద్దాం అనుకుంటున్నాను. మామూలు పచ్చిమిర్చే కానీ బజ్జీ పచ్చిమిర్చి అంత పెద్దగా అవుతున్నాయి. ఇక్కడ క్యాప్సికమ్ రెడీ అయినాయి చూడొచ్చండి, పండినాయి 2. ఈ చిన్న క్యాప్సికంలో లోపల మసాలా పెట్టి కూర వండుకుంటే చాలా బాగుంటుందండి. ఇది మన గుత్తొంకాయ ఎలాగో అలాగే వండుకోవచ్చు వీటిని.
మాత్రం పెద్ద క్యాప్సికమ్ ఇంకా తయారవుతుంది. అయినాకే వచ్చేది చూసారా. ఈ గార్డెన్లో కూరగాయలన్నీ ఆర్గానిక్గానే పెంచుతున్నాము. ఏమి కెమికల్స్ కానీ ఎరువులు కానీ ఏమి వేయట్లేదు. ఓన్లీ కిచెన్ కంపోస్ట్నే యూజ్ చేస్తున్నాము మొక్కలకి. చిన్న వంకాయలు అయితే ఇప్పుడే వస్తున్నాయి. మొన్న 2 వచ్చినాయి. ఇంకా ఇవాళ కూడా చూడాలి ఎన్ని వచ్చినాయో. కోసుకోవటమే కొంచెం యాతన అన్నమాట. కింద ఆకులకి కింద కనపడవు సరిగ్గా. హైటు లేకపోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే గాలి వచ్చినా కానీ నిలబడతాయి. ఫస్ట్ హార్వెస్ట్లో 2 వచ్చినాయి. ఈ గుత్తి వంకాయ కూడా ఇప్పుడే అవుతున్నాయి, కానీ చాలా పెద్దగా అవుతాయండి. ఇక్కడ ఎగ్ ప్లాంట్ అంటారు. తయారైందంట. ఇది గుండ్రపు విత్తనం, మంచి విత్తనం అసలు ఇది. ఆ పెద్దగా బండగా అయ్యే విత్తనం కాదు, మామూలు మన గుత్తి కదా. ఆ పెద్ద దాంట్లోనేమో మొత్తం కండ ఎక్కువ ఉంటుంది. పక్కన కొట్టి అంత గట్ట అవ్వకపోతే. పట్టుకో. 1 2 3 4 5 6 వెరైటీస్ రెడీ అయినాయి. ఇంకా ఇక్కడ కార్న్ ఉంది. కార్న్ కూడా హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వంకాయ వచ్చింది. ఇది బోర వంకాయ విత్తనం అనుకుంటా. బోర ఉంది ఇది. పట్టుకుంటే తెలిసిపోతుంది. అయింది. ఈసారి ఇంకొంచెం ఎక్కువ పెడతాము. ఫస్ట్ టైం కదా ఇలా బాగా వచ్చినాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇక్కడ టమాటాలు కూడా రెడీ అయి ఉన్నాయి. గ్రీన్ కలర్ అన్ని రకాల కూరగాయలు. ఈ చెట్లు ఇక్కడ 4 ఉన్నాయండి. ఈ పచ్చిమిర్చిలోనే ఇంకో వెరైటీ. నాలుగు చెట్లైనా చాలా బాగా వచ్చినాయి. దాంట్లోనే ఒక చెర్రీ టమాటా చెట్టు వచ్చింది. సరే పీకటం ఎందుకు, లాస్ట్ ఇయర్ ఏమో అసలు బాగా వచ్చినాయి అన్నమాట చెర్రీ టమాటాలు. ఎందుకని అలా ఉంచాము. అవి కూడా కాయలు రెడీ అయిపోయినాయి. చెట్టు వాటికంతా అయ్యే మొలిసినాయి కదా. అసలు వాటి కోసం కింద నేల కూడా ఎట్లా ఉందో తెలియదు. మనం అసలు పెట్టుకున్న బెడ్లో అన్నమాట. ఇవి టమాటాలు సాటిస్ఫైడ్ లేదు. ఎక్కువ రాలేదు, కానీ లాస్ట్ టైం అయితే అసలు ఒకసారి కోస్తే 10 కిలోలు, ప్రతిసారి 10 కిలోలు వచ్చినాయి. గాలి అండి, బాగా గాలి అయితే బాగా వస్తుంది. అసలైన మా టమాటో, హెయిర్లూమ్ టమాటో ఇది. ఒకసారి చూడండి అసలు ఈ మడతలు, ఈ అందం. గుమ్మడికాయ విత్తనం. కొన్ని ఏమో పెద్దగా అయినాయి, కానీ కొన్ని చిన్నగానే ఉన్నాయి. రంగు అయితే వచ్చేసినాయి. లాస్ట్ టైం కోసినవి మాత్రం మేము టమాటా పచ్చడి, రోటి పచ్చడి చేసుకున్నాం. చాలా పులుపుగా ఉంది. రసంలో కూడా వేసుకున్నాం.
ఎంత ఉందో చూడండి, 100 గ్రాములు ఉంటుందేమో. ఈ టమాటాల్లోనే కీరా కూడా ఉంది. బాగానే రెడీ అయినాయి ఈసారికి హార్వెస్ట్కి. చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. పోయినసారి వేరే విత్తనం అండి, ఇది వేరే విత్తనం. పోయినసారి ఏమో బండగా ఇంత బారుండేవి. ఈ కూరగాయలన్నీ పెడతానికి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కావాలేమో అన్నీ. మీరు కూడా మీ బ్యాక్ యార్డ్లో చిన్న ప్లేస్ ఉన్నా ఏదో ఒక ఆకుకూరలు కానీ ఇలా పెంచుకోవటం స్టార్ట్ చేయండి, ఒకవేళ చేయకపోతే మీరు ఇప్పటి వరకు. ఇవ్వండి ఈరోజు కూరగాయలు. అలెపనీస్ ఇవేమో స్నో పీస్ అనమాట, అవి కూడా కొన్ని వచ్చినాయి. హెయిర్లూమ్ టమాటా, ఇదేమో చెర్రీ టమాటా, స్వీట్ కార్న్, వంకాయలు, గుత్తి వంకాయ, మామూలు వంకాయ, అలాగే కీరా, ఏమో ఇటాలియన్ బీన్స్, చిన్న క్యాప్సికము, మన పచ్చిమిర్చి, ఇంకా బీన్స్. వెయిట్ చూద్దాము బీన్స్ ఎన్ని వచ్చినాయో. 2750. దాంట్లో గిన్నె వెయిట్ తీస్తే 2.5 కిలోలు వచ్చిందండి మొత్తం. ఈ బీన్స్ వచ్చి 400 గ్రాములు. క్యాప్సికం, పచ్చిమిర్చి 100 గ్రాములు వచ్చినాయి. 1/2 కిలో వంకాయలు, గుత్తి వంకాయ 600 గ్రాములు. టమాటాలు 2 కిలోలండి. ఇదే ఫస్ట్ టైము ఈ సీజన్లో 2 కిలోల టమాటాలు వచ్చినాయి. 220 గ్రాములు జపనీస్ వచ్చినాయి. 160 గ్రాములు స్నో పీస్ వచ్చినాయి. ఇంకా 4 కీరాలు, 9 కాను. అంతేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.